సో బాలకృష్ణ గారు అయితే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నారు. జస్ట్ 1 day to go అనమాట. సో మూవీ పైన అయితే బజ్ కూడా బాగుంది, బుకింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఎందుకు బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ సంక్రాంతికి ఒక మాస్ ఫీస్ట్ అని చెప్పాలి. ఖచ్చితంగా బాలయ్య బాబుకున్న క్రేజ్ ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజెంట్ జనరేషన్ లో యంగ్ హీరోలు అందరూ కూడా ఒక 2-3 సంవత్సరాలకు ఒక సినిమా, 5 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని డౌట్ అనమాట. కానీ బాలయ్య బాబు అట్లా కాదు. ఆయన జనరేషన్ నుంచి వీళ్ళ జనరేషన్ వరకు కూడా కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా చేస్తాడు. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. 100 crores కానీ 200 crores కానీ క్లబ్ లో ఖచ్చితంగా చేస్తారు. 3 movies కూడా అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యారు. అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్ అయ్యి 100 crores పైన. సో ఆయన అప్పటి నుంచి కూడా ఇట్లా మంచి సినిమాలు చేస్తున్నాడు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి హిట్లు సాధిస్తున్నాడు ఈ విధంగా మాట్లాడతారు. కానీ దీని గురించి బాలయ్య బాబు ఒక మాట చెప్పిండు. ఎట్లా అంటే ఇప్పుడు అందరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయితే అనే విధంగా చెప్పారు. కానీ నేను మాత్రం నా సినిమాలు హిట్ చేస్తూనే హిట్ సినిమాల్లోనే సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నాను అనే విధంగా చెప్తున్నారు. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను అఖండ 2 తో రాబోతున్నాను. అఖండ 2 సినిమా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండాలి. సో ఖచ్చితంగా అఖండ 1 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికి డబల్ అయితే ఈ మూవీ హిట్ అవబోతుంది అన్నట్టుగా చెప్పారనమాట. ఆల్రెడీ డాకు మహారాజ్ సినిమాను కూడా అఖండతోనే పోల్చారు. అంటే ఆ విధంగానే ఉండబోతుంది, అంత హైప్గా అంత ఎక్స్పెక్టేషన్స్గా మూవీ ఉండబోతుందని కూడా చెప్పారు. సో మరి చూడాలి. ఈ మూవీ జనవరి 12వ తేదీన అంటే రేపే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రూవ్ అనమాట. సో ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమాలో బాబీ గారి డైరెక్షన్లో ఎలా ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశారు, ఆయన ఫైట్స్ కానీ ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎలా డిజైన్ చేశారని చెప్పి వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.